రద్దయిన నోట్లను మార్చుకునేందుకు ఆఖరి గడియలు దగ్గర పడడంతో కమిషన్ మాఫియా జోరుగా పావులు కదుపుతోంది. ఎన్ని లక్షలైనా కోట్లైనా సరే ఇట్టే మార్చేస్తామంటోంది. కొందరు ఆర్బీఐ అధికారులతో మిలాఖత్ అయి దందా జోరు పెంచింది. ఇలాంటి మాఫియాలపై కన్నేసిన పోలీసులు వారి ఆట కట్టించే పనిలో బిజీ అయ్యారు. ఐదు 1000 నోట్ల రద్దు తర్వాత జనానికి కష్టాలు మిగిలితే మాఫియా గాళ్లకు మాత్రం పంట పండింది. వారి దందా జోరుగా సాగుతోంది. తమ దగ్గరున్న నోట్లను మార్చుకునేందుకు ఇంకా ఒక్కరోజు మాత్రమే గడువుండటంతో జనం ఆందోళన పడుతున్నారు. ఇదే వారికి కలిసొచ్చింది. దీన్ని అడ్డు పెట్టుకుని తమ దందాను చురుకుగా కొనసాగిస్తున్నారు. మీ దగ్గర ఎంతుందో చెప్పండి, మేమడిగిన కమిషన్ ఇస్తే క్షణాల్లో మార్చి పెడతామంటూ ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నారు. ఇప్పుడు అన్ని దారులు మూసుకుపోయాయి. ఒక్క రిజర్వ్ బ్యాంకులో తప్ప ఎక్కడా రద్దయిన నోట్లను మార్చుకునే వీల్లేదు. నిన్నటి దాకా 30 నుంచి 60% కమిషన్ మీద కోట్ల రూపాయల్లో మార్పిడి చేసిన మాఫియాలు గడువు ముగిసే సమయం దగ్గర పట్టడంతో తమ కమిషన్ శాతాన్ని 80కి పెంచారు. చేసేది లేక బడా వ్యాపారులు, కాంట్రాక్టర్లు వీరిని ఆశ్రయిస్తున్నారు. దీంతో ముందస్తు సమాచారంతో నిఘా పెట్టిన పోలీసులు విశాఖలోని డాబా గార్డెన్స్ లో చలామణి చేస్తున్న 1,20,00,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేశారు. ఇంతవరకు బ్యాంకులో డిపాజిట్ చేశారు. నవ్వు హ్యూజ్ అమౌంట్స్ రిజర్వ్ బ్యాంకులో డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం దే ఆర్ పూలింగ్ అప్ హ్యూజ్ అమౌంట్స్. రిజర్వ్ బ్యాంక్ వెళ్ళి 1,00,000, 2,00,000, 5,00,000 చేయలేరు. కాబట్టి దే ఆర్ అక్యుములేటింగ్ ఫ్రమ్ పార్టీస్. 4-5 పార్టీల దగ్గర తీసుకుని చేయడం అనేది జరుగుతుంది. జనరల్గా వీళ్ళు బ్యాంకర్స్ని, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళని, ఇలాంటి వాళ్ళని అప్రోచ్ అవుతారు. హూ ఆర్ రిలేటెడ్ టు మనీ వాళ్ళు అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయితే వాళ్ళు మార్చడానికి అవకాశం, వాళ్ళకి వే అవుట్ వే ఇన్ తెలుస్తుంది కాబట్టి వాళ్ళని అప్రోచ్ అవుతారు. ఇలాంటి మాఫియా ముఠాలు అనేకం విశాఖలో పెద్ద ఎత్తున నోట్ల మార్పిడి చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ అధికారులు ఇప్పటి వరకు 23 మందిని అరెస్టు చేశారు. కోట్లాది రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ అధికారులు అరెస్టు చేసిన వారిలో ఓ ఆర్థోపెడిక్ వైద్యుడు కూడా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సో ఓల్డ్ కరెన్సీ ఎవరైతే ఉందో వాళ్ళ ఒక పార్టీ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. న్యూ కరెన్సీ ఉన్న వాళ్ళని ఒక సెలెక్ట్ చేస్తారు. వీళ్ళిద్దరు కూడా జాయిన్ అయ్యి అమౌంట్ ఏదైతే ఉందో అది ఎక్స్చేంజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు సేమ్ మనీ ఎక్స్చేంజ్ 30%, 20%కి బయట ఓల్డ్ కరెన్సీ తీసుకొని మార్చే విధానాన్ని వాళ్ళు స్టార్ట్ చేశారు. అంటే ఒక 5 lakhs ఆఫర్ చేస్తే వాళ్ళకి ఏమవుతుందో ఆటోమేటిక్గా 1 lakh వాళ్ళకి మార్జిన్ వచ్చేస్తుంది. సో దాన్ని ఎక్కువగా ఈ లాస్ట్ 1.5 months నుంచి కూడా అది ఎక్కువగా జరుగుతుంది సిటీలోని. సో దాని బేస్ కొంచెం చీటింగ్ కూడా జరుగుతున్నాయి. దానికోసం మా టీమ్స్ కంటిన్యూగా వర్క్ చేస్తున్నాయి. ఏదన్నా ఫర్దర్ మేము చేస్తుంటుంటాం. ఎంత నిఘా పెట్టినా, ఎందరిని అరెస్ట్ చేసినా చాప కింద నీరులా కమిషన్ మాఫియా ఇంకా చెలరేగుతూనే ఉంది. అయితే నోట్ల మార్పిడికి శుక్రవారం చివరి రోజు కావడంతో విశాఖ పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు, నిఘాను పెంచారు. దేశంలో ఓ పెద్ద ఆర్థిక సంస్కరణకు మోదీ తెరతీశారు. అయితే ఏ ఉద్దేశంతో నోట్లను రద్దు చేయాల్సి వచ్చిందో అది నెరవేరిందా? అసలు బ్యాంకులలో ఎంత జమ అయ్యాయి, ఇంకా ఎంత జమ కావాల్సి ఉంది, లేదా అనుకున్న దానికంటే ఎక్కువే వచ్చి చేరాయన్న అంశాలను సర్కార్ ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వేయలేదు. నవంబర్ 8 రాత్రి మోదీ నోట్ల రద్దు ప్రకటించే సమయానికి దేశంలో ఉన్న 500 నోట్లు 8.58 లక్షల కోట్లు, 1000 నోట్ల విలువ 6.86 లక్షల కోట్లు. అంటే దేశంలో రద్దయిన నోట్ల మొత్తం విలువ 15,44 కోట్ల రూపాయలు. ఇది కేంద్ర ఆర్థిక శాఖ చెప్పిన లెక్కలు. ఇక ఆ తర్వాత నుంచి పాత నోట్ల డిపాజిట్, ఎక్స్చేంజ్ మొదలైంది. సర్కార్ అనుకున్న సమయం కంటే ముందే పెద్ద ఎత్తున బ్యాంకుల్లో రద్దయిన నోట్లు జమయ్యాయి. ఇలా జరుగుతుందని సర్కార్ కూడా ఊహించలేదు. దాదాపు 3 నుంచి 5 లక్షల కోట్ల రూపాయల వరకు జమ కాకుండా మిగిలిపోతాయి అనుకున్నారు. అది జరగలేదు. భారీగా నల్లధనం బ్యాంకులకొచ్చి చేరింది. దీనిని ఎవరూ ఆపలేకపోయారు, ఎవరూ పట్టుకోలేకపోయారు, ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. దీంతో అనుకున్న దానికంటే అధికంగా నగదు జమ కావటమే పెద్ద సమస్యగా మారింది. దీంతో డిమానిటైజేషన్ విఫలమైందని సర్కారే అంగీకరించినట్లయింది. ఇక ప్రవాస భారతీయులు తమ వద్దున్న రద్దయిన నోట్లను మార్చుకునేందుకు జూన్ వరకు కేంద్రం గడువిచ్చింది. అయితే ఇప్పటి వరకు మార్చుకున్న వారి శాతం చాలా తక్కువగా ఉంది. అయినా వారు అధిక మొత్తంలో నగదును మార్చుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇక బ్యాంకులకు చేరే నగదు స్వల్పంగానే ఉంటుందని భావిస్తున్నారు. శుక్రవారంలోగా సాధారణ ప్రజలు రిజర్వ్ బ్యాంకులలో రద్దయిన నోట్లను మార్చుకునేందుకు వీలుంది. దీంతో దేశంలోని 5 ప్రధాన రిజర్వ్ బ్యాంకుల వద్ద వీరు బారులు కడుతున్నారు.
అయితే వీరి దగ్గర కూడా జమ అయ్యే మొత్తాలు స్వల్పంగానే ఉంటున్నాయి. ఎవరు కోట్ల రూపాయలలో జమ చేసేవారు లేరు కాబట్టి ఇక బ్యాంకులకు చేరే నగదు నిల్వలు స్వల్పమేనని భావించారు. డిమానిటైజేషన్ తర్వాత ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో బ్యాంకులకు చేరిన నగదెంత? ఇంకా చేరాల్సిందా లేక అనుకున్న దానికంటే అధికంగానే వచ్చిందా అన్న విషయాన్ని సర్కార్ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.